పూర్తి హక్కు నాకుంది. దానికి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి మాట్లాడాల్సిందే. నన్ను మాట్లాడద్దు అని చెప్పే హక్కు అధికారులకు కానీ కౌన్సిలర్లకు కానీ ఇంకెవరికి కూడా లేదు. తప్పనిసరిగా నా హక్కుని వినియోగించుకుంటాను, మాట్లాడి తీరుతా. కంప్లీట్ చేయాలన్నా నా దయచేసి మీరు అరగంట మాట్లాడిన తర్వాత నేను సమాధానం చెప్పి తీరాల్సిందే. నా మాటలకు అడ్డు తగలడం సరైన పద్ధతి కానే కాదు. నా హక్కులు లాక్కునే అవకాశం నీకు లేనే లేదు, అది ఇవ్వను కూడా. నా హక్కు అది, మాట్లాడి తీరాల్సిందే. నా అభిప్రాయాలు చెప్పాల్సిందే. ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిందే. ప్రజల వైపు నుంచి గొంతిప్పలేకపోతే మీ అభిప్రాయాన్ని మేము మాట్లాడడానికి అడ్డు తగ్గలేదు సార్. మీరు పదే మీడియా వచ్చిన తర్వాత మనం మాట్లాడడానికి మీరు అడ్డేస్తున్నారు. మీ మాటలు తప్పంటున్నారు సార్. మేమేం చెప్పాము, మీ మాటలు మీ ఆలోచనలు చూస్తున్నాం. మీరందరూ అజెండా అంశము చేస్తారండి. ప్రభుత్వం మారింది. ఆ కాంట్రాక్టరు గతంలో ఉన్న ఎమ్మెల్యేకి కుడుబుదాం, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండి అన్ని కాంట్రాక్టులు చాలా చేసిన ఘనత ఆయనది. ఈరోజు డబ్బులు ఇచ్చేసా. ఆయన కమిషనర్ గారు నాకు చెప్పిన మాట ఏమిటంటే, అప్పట్లో ఆఫ్ ది రికార్డ్ చెప్పినంటే, సార్ ఈ డబ్బులు పొరపాటున అతనికి ఇచ్చేస్తే అతను మాయమైపోతే మనం ఏమీ చేసుకోలేము. దయచేసి అతన్ని పని మొదలు పెట్టమని నేను 10 సార్లు చెప్పినాను వ్యక్తిగతంగా పిలిచి. ఆ కాంప్లెక్స్ అతను పూర్తి చెయ్యడు. కావాలని పెట్టిన డబ్బులు తీసుకొని మాయమైపోయి అది ఎటు కాకుండా అర్థాంతరంగా కాంప్లెక్స్ ఆగిపోతుంది. నా అనుభవంలో ఇట్లాంటి కేసులు చాలా చూశాను. నేను 10 సార్లు చెప్పినప్పటికీ కూడా అతను పని మొదలు పెట్టట్లేదు అని చెప్పాను. నేను కూడా కాంట్రాక్ట్ చెప్పాను, ఏమయ్యా మొదలు పెట్టవయ్యా పని, ఇది ఆదోనికి తలమానికం లాంటిది, ఈ పని మొదలు పెట్టండి. నీ డబ్బులు ఎక్కడికి పోవు, మీ డబ్బుల్ని శాంక్షన్ చేయించే బాధ్యత మాది. ఆదోని అభివృద్ధి చేసుకోవాలి. ఈరోజు ఆదోని అభివృద్ధి చేసుకునే బాధ్యత మాది. అక్కడ కాంప్లెక్స్ వస్తే అది కేవలం 33 మంది షాప్ ఓనర్లకు సంబంధించిన అంశం కాదు. అది ఆదోనికి సంబంధించిన అంశం. అది ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని కాంప్లెక్స్ ఆగిపోతే నాకు కూడా చెప్పాను, అభివృద్ధి చేస్తారని ప్రజలు నాకు ఓటేశారయ్యా, ఈ పని మొదలు పెట్టయ్యా అంటే, ఆ డబ్బులు ఇస్తే మొదలు పెడతారంటే, డబ్బులు ఇప్పించంటే మొదలు పెడతాను. దానికి పాపం కాంట్రాక్టులు ఈరోజు రాశారు. రెండోది, నాకు చాలా మంది ఇప్పుడు ఆయన కాంట్రాక్టులు చేసినట్టే భయపడి, ఇంతకుముందు ఎమ్మెల్యేకి సన్నిహితుడు కాబట్టి భయపడి ఉంటారు చెప్పడానికి, ఆయన ముందు కామెంట్ చేయడం. నా దగ్గరికి కానీ ఇంతకుముందున్న కమిషనర్ గారి దగ్గరికి, ఇంతకుముందున్న అధికారుల దగ్గరికి వచ్చి నాసి రకం పనులు చేస్తున్నాడు అతను. ఆ కాంప్లెక్స్ మీద క్వాలిటీ చెక్ చేయండి దయచేసి అని పలుమారు నన్ను వ్యక్తిగతంగా కలిసి ఎంతో మంది మున్సిపల్ కాంట్రాక్టర్లు చెప్పినారు. ఈ ఊర్లో ఉన్న కాంట్రాక్టర్లు చెప్పారు, అతను దుర్మార్గంగా కడతా ఉన్నాడు ఆ కాంప్లెక్స్ ని, నాసి రకంతో కడతా ఉన్నాడు, రేపు కూలితే పరిస్థితి ఏంటి, క్వాలిటీ చెక్ చేయండి, ఇంచు చూసి 10 కాలాల పాటు ఆదోనిలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది అనే విధంగా దాన్ని చెయ్యండి అని చాలా మంది నన్ను వ్యక్తిగతంగా, అంటే ఇప్పుడు భయం లేదు కదా, అప్పుడంటే భయం ఉండే. అప్పుడు ఏమన్నా అంటే ఆయన మీదకి ఎవరన్నా పోతే, ఆ కాంట్రాక్టర్ మీదకి ఎవరన్నా పోతే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దూకి వాళ్ళని చీల్చి చెండాడేవాడని చెప్తారు చరిత్ర. నేను చూడలేదు ఎప్పుడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యే వచ్చా, నాకు కావాల్సింది ఎవరు కాంట్రాక్ట్లు చేస్తారో అన్నది ముఖ్యం కాదు, నాణ్యతతో కాంట్రాక్ట్లు చేస్తారా లేదా, సమయానికి పని చేస్తారా లేదా, ఆదోనిని అభివృద్ధి చేస్తారా లేదా, ఇంతే. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి ఇక్కడ చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రం. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, మేము పెట్టిన డబ్బులు వచ్చేస్తే తర్వాత ఏడన్నా పోలే. నేను సూటిగా అడుగుతా ఉన్నా, కౌన్సిలర్లందరినీ అడుగుతా ఉన్నా, కాంట్రాక్టర్ వైపు నుంచి మీరు వక్కాలతో పుచ్చుకుంటారా, అదన్నా రాసి ఇవ్వండి. మీరు పేపర్ ఇచ్చారు కదా, ఆయన దగ్గర పూర్తి నాణ్యతతో పని చేయిస్తాము, మేము దగ్గర ఉంటాము, లేకపోతే మాది బాధ్యత అని కూడా దయచేసి లెటర్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ కమిట్మెంట్ కావాలి మనకి, కాంట్రాక్టర్ కమిట్మెంట్ ఇవ్వాలా.
ఎన్ని రోజులు ఇప్పుడు అతనికి ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదవాలి కౌన్సిల్ సభ్యులందరూ కూడా. ఆయనకి ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎన్ని రోజులు పూర్తి చేయాలి, నిజంగా ఎన్ని రోజులు ఆయన పూర్తి చేస్తాడా, చేయకపోతే షాప్ వాళ్లకు వడ్డీతో సహా తిరిగిస్తామనే కూడా కాంట్రాక్ట్ లో ఉంది అధ్యక్ష. ఇవన్నీ క్రాస్ చెక్ చేయకుండా, ఇవన్నీ పట్టించుకోకుండా అతను కాంట్రాక్టర్ వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన కాంట్రాక్టర్, గతంలో మా ఎమ్మెల్యే గారికి కుడి భుజం ఎడం భుజం, మాకు వైఎస్ఆర్సీకి సంబంధించిన కాంట్రాక్టర్ కాబట్టి మేము అన్ని అనుమతులు ఇచ్చేస్తాం అని మీరు మొదలుపెట్టి, మొన్న కూడా ఒక ఇక్కడే డ్రామా మీరందరూ చూశారు, దయచేసి అర్థం చేసుకోండి సార్, నా ఆవేదన ఇది. మొన్ననే నేను ఇప్పుడు కూర్చున్న పెద్ద డ్రామా మీరంతా లైవ్ లో కూడా చూశారు సార్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు అంతా వచ్చి నిలదీసి తలుపులేసి మమ్మల్ని దాన్ని పెడతారా లేదా, మీరు పాస్ చేస్తారా లేదా అంటే మేము పెడతామన్నాం, అదేం పోయిందండి పెడతామని బెదిరించి భయపెట్టి నా భయభ్రాంతులు చేసి మమ్మల్ని కామెంట్లు చేస్తే మీరు ఏం క్వశ్చన్ లేకుండా సంతోషంగా దాన్ని ఆమోదించారు. అబ్బాబాబా మీ గొప్పతనానికి మెచ్చుకోవాలి, అది తప్పనిసరిగా. ఎందుకంటే ఇంతకు మించి అంతేందుకు అక్కన అడుగుతా ఉన్నా సూటిగా, అక్క నువ్వు ఆలోచన చేయక్క, నువ్వు కూటమిలో ఉన్నావు, కూటమి కౌన్సిలర్వి, ఈ కాంప్లెక్స్ ని పెట్టమంటా లేదా చెప్పాలి. నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి కాంప్లెక్స్, ఇన్ని కంప్లైంట్లు ఉన్నటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని పెట్టమంటావా లేదా నువ్వు కూడా సమాధానం చెప్పాలా. నువ్వు కూడా ప్రశాంతంగా కూర్చున్నావు, నువ్వు అబ్జెక్షన్ చెప్తున్నావు అనేది చెప్పాలా. అబ్జెక్షన్ చెబితే నువ్వు కూటమి వైపు నిలబడినట్టు, లేదంటే 60 పార్టీలో భాగమైనట్టు. ఒకసారి ఆలోచన చేయాలక్క. వీటన్నిటినీ కూడా మనము ప్రజల కోసం, ఇప్పుడు కౌన్సిలర్లందరూ కూడా, ఇప్పుడు నేను అరగంట బాలాజీ అన్న చెప్తా ఉంటే కళ్ళొప్పగిచ్చి చూసినాడు. ఇన్ని బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడు కదా, ఇంత మంచి ఆలోచన విధానం ఉంది కదా, ఇవన్నీ కూడా నేను కూడా రాసుకున్నా, కమిషనర్ గారు రాసుకున్నారు. 100% ఆయన చెప్పినవన్నీ కూడా ఈ ఊరికి ఉపయోగపడేవి. నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా, ఆయనకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా, ఇంత మంచి అంశాలు లేవనెత్తినందుకు. కానీ దయచేసి నేను సభ్యులకందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనము ఆ పార్టీ కాంట్రాక్టర్లు ఈ పార్టీ కాంట్రాక్టర్లని మనం ఆమోదం తెలుపుదామా, లేదా నీతి నిజాయితీగా పనిచేసే యాక్టివిటీ కోసం నిలబడదామా. అయ్యా ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. నేను మీరంతా అంటే మీ పెద్ద మనసుని నేను నిజంగా అప్రిషియేట్ చేయాలి. అన్నా క్యాంటీన్లకు సంబంధించిన ఎన్నో ఆరోపణలు వచ్చినాయని మేము గొడవ పడినాము, దానికి రాజకీయం కొట్టుకుంటున్నాము, దాని గురించి చెప్తున్నాం సార్. కాంప్లెక్స్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ సార్. లేదు లేదు, నేను మాట్లాడాలి కదా సార్, నాకు టైం ఇవ్వాలి. మీరు నన్ను మాట్లాడొద్దు అని అన్నా చెప్పండి, లేదా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నువ్వు గంటల గంటలు మాట్లాడితే కామెంట్లు చేస్తే ఊరుకుంటా, మరి నేను ఎందుకు మాట్లాడకూడదు? నా మాటలు కట్టుపడాల్సిన అవసరం వచ్చింది. కనీస ఎమ్మెల్యేగా నా ఆలోచనల్ని, ప్రజల ఆలోచనల్ని కౌన్సిల్లో చెప్పే హక్కు నాకు ఉందా లేదా అని చెప్పాలా అధ్యక్ష. వైస్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, నువ్వు మాట్లాడడానికి వీలు అంటాడు. ఏమయ్యా, శాసనసభ్యుడిగా నాకు కనీసం నా అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా నాకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఇవ్వరాని అడుగుతా ఉన్నా. సార్ దయచేసి అర్థం చేసుకోవాలి సార్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఉండేది సార్. ఒక్క నిమిషం సార్, ఈ ఇంటరప్షన్ జరిగింది కాబట్టి మధ్యలో లేచి మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్షన్ ఎందుకు చేయాలి? ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటరప్ట్ చేశానా? ఆయన అంతసేపు ఉపన్యాసాలు ఇచ్చిన మీరందరూ మాట్లాడుతా ఉన్నారు. బాలాజీ గారు 40 నిమిషాలు మాట్లాడినాడు, నేను ఇంటరప్ట్ చేశానా? లేదా వైస్ చైర్మన్ గారు 5 సార్లు లేచి మాట్లాడి ఇంటరప్ట్ చేశానా? మీరు 4 సార్లు లేచారు, నేను ఇంటరప్ట్ చేశానా? ఇంతసేపు ధర్నా చేశానా? గొప్ప కూర్చున్నానా లేదా? ఎమ్మెల్యే గారు ఒకటే, మీరు మేము చెప్పేస్తా, మేము సభలు సమావేశం, కౌన్సిల్ సమావేశాలు మాట్లాడడానికి, మాకు చర్చించడానికి సమావేశం. మీరు ఎమ్మెల్యే గారు ఏదన్నా నిన్న విద్య ఏదో చెప్పవచ్చు, కానీ మేము అభిప్రాయాలు మా అభిప్రాయాలు మీరు అర్థం తగ్గడానికి మీకు చేస్తారు. ఒకటి ఇంకోటి, నేను కాంప్లెక్స్ మీద అంశాల మీద మాట్లాడుతున్నాను. అది అయిపోయిన తర్వాత మీరు ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి.
నేనేమంటుంటే మీరు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒకటి మాట్లాడండి సార్, మీకు అది చెప్పేది మీరు పూర్తి చెప్పకపోతే ఎట్లయితే సార్ తప్పు చేయకున్న వాడు తప్పు అనే దగ్గర మాట్లాడే విధానం వస్తుంది. మేము కాంట్రాక్ట్ ఆ సబ్జెక్ట్ పైన పూర్తిగా క్వాలిటీ కానీ నాణ్యత కానీ దానికి సంబంధించిన కానీ చర్చ జరిగిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ మనకి వివరిస్తారు. మా సన్నివేశం పూర్తిగా వినాలి, మీరు వినాలన్నారు అంతేగాని మా అభ్యర్థులు మీరు గట్టేసి మున్సిపల్ అర్థం చేస్తాం సార్. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడతాం సార్. మీరు నాణ్యత లేని క్వాలిటీ బాగుంది ఎవరు చెప్పాలి సార్? నాకు కూడా ఇంతకుముందు కమిషనర్ ఏం చెప్పినట్టు తెలుసా సార్? ఎందుకు అది పని ఆఫ్ చేశారు, ఎందుకు నిలబడిపోయింది? అవును అది స్టార్ట్ చేయొచ్చు కదా. మేము ఏం చెప్పలేము పోతున్నాం, ఉద్యోగం చేయలేకపోతున్నాం, ఇక్కడ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము పట్టుకోలేకపోతున్నాము, మేము మా బిల్లు ఇవ్వడానికి మాకు ఎన్ని నెంబర్లు అని పోయిన కమిషన్ నాకు చాలా సార్లు చెప్పినట్టు. కానీ మేమేమంటాం సార్, ఇక్కడ క్వాలిటీ ఉందో లేదా, కాంట్రాక్ట్ పనిచేస్తాడో లేదా, బిల్లు తీసుకున్న ఉంచడం మారిపోతాడా, క్వాలిటీ కరెక్ట్ గా ఉంటుందో లేదా, దీనికి బాధ్యత లేదా అని ఒక కాంట్రాక్ట్ దగ్గర ఏదో ఒక అగ్రిమెంట్ దానికి సంబంధించి ఇంజనీర్ చేస్తుంటాం. మనము అధికారులకి పని చేపించి ప్రజలకి మంచి చేసే బాధ్యత మీ పైన ఉంటుందా మా పైన ఉంటుందా? కానీ దాన్ని అప్లికేషన్ పైన కూడా మనము క్వాలిటీ బాగాలేదు మనం చెప్పి కాంట్రాక్ట్ తప్పుదారు పెట్టి ఇప్పుడు ఎంఏ అనుచారైనా మీ అనుచారులైనా ఎవరైనా అనుచారైనా రాజకీయం మాట్లాడడం చాలా ఉండదు అవుతుంటారు. ఇక్కడ సబ్జెక్ట్ పైన కాంప్లెక్స్ పైన ఎందుకు అవసరం పెట్టినారు, ఎందుకు తీసినారు, దీనిపైన వివరణ ఇవ్వాల్సింది. అంశం మీద చైర్పర్సన్ అధ్యక్షులు దాని టెక్నికల్ మీద మీరు చెప్పినప్పుడు సార్ ఈ నాణ్యత మీద సంబంధించి అధికారులు ఇవ్వాలని కోరుకుంటాం సార్. కానీ మీరు ఎమ్మెల్యేగా మాట్లాడితే మేము మాట్లాడాలని అది కాదు సార్. ఎందుకంటే మీ పూర్తిగా మీకు సబ్జెక్ట్ గా మాట్లాడుతూ మీరు అయితే తర్వాత ఇంకో సబ్జెక్ట్ వెళ్తాం సార్. మీరు పూర్తిగా అయితే టైం అవుతుంది, అందరూ మళ్ళీ లేకపోవడము అప్పుడే సార్. తప్పు చేసిన వాడు తప్పనిసరి మీరు సార్ మా అందుకోసం మీద జాగ్రత్తగా ఉండాలని మాట్లాడదాం సార్. ఇది మాట్లాడేది వైస్ చైర్మన్ గారు నన్ను మాట్లాడద్దు అని అంటున్నాడు సార్. ఆయన ఉద్దేశము మాట్లాడొద్దని కాదు సార్, తమరు నాకు కనీసము నా భావాలను ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు సార్ మీ భావాలు చెప్పినారు సార్, ఇదే అంశం పైన నాకు ఇంకా పూర్తిగా నా భావాలను చెప్పే ఈ అంశం మీద కాంట్రాక్ట్ ఈ విధంగా ఉంటారని మీరు చెప్పినారు సార్. దానికి నివేదన ఇవ్వాలి కదా సార్. మేము నన్ను పూర్తి చేయాలి, నేను ఆ కాంప్లెక్స్ గురించి పూర్తి చేయాలి. పూర్తి చేస్తారు. ఓకే ఓకే ఉంటారు సార్. పూర్తి చేసి మళ్ళీ అన్న క్యాంటీన్ నా భావాలు చెప్పకుండా అన్న క్యాంటీన్ నన్ను ఇలాగా నేను మాట్లాడేసి మీరు క్రాస్ టాక్ చేస్తా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు ఉండి మీ అధికారులు మా గొంతు మీరు వస్తున్నారు సార్ ఇక్కడ మా సమావేశంలో. ఇప్పుడు మీ అసెంబ్లీలో మళ్ళీ మాట్లాడతారా సార్? అసెంబ్లీలో వాళ్ళు ఇటు వివరణ ఇస్తారా సార్? ఇప్పుడు అవసర సమావేశం మాది సార్. మీరు గౌరవం అయితే గౌరవంగా సలహా ఇవ్వచ్చు, చెప్పొచ్చు, అభిప్రాయం దీనిలో మాట్లాడుతున్నారు సార్. వైస్ చైర్మన్ దయచేసి మీరు మా గొంతులు వస్తున్నారు సార్, మా గొంతులు అమ్మవద్దాను సార్. ఎమ్మెల్యే గారు అధికారం ఉందని మీరు చేయొచ్చు, మా గొంతులు అమ్మవచ్చు, కానీ చట్టాన్ని ఆపరేషన్ కదా సార్. చట్టాన్ని మీరు అప్పలేదు కదా సార్. దయచేసి ఆలోచించాలి సార్. ఎమ్మెల్యే గారు మీరే దయచేసి ఆలోచించాలి సార్. మీ సబ్జెక్ట్ మీద మాట్లాడతాం సార్, సబ్జెక్ట్ పరంగా ఉన్నాం సార్. తప్పుంటే మేము ఒప్పుకుంటే తప్పుంటే మీలో ఒప్పుడు సమావేశాలు పోదాం, కానీ సబ్జెక్ట్ ఇవ్వచ్చు. దయచేసి చెప్తాను అంతే సార్. వైస్ చైర్మన్ గారు నన్ను చెప్తా ఉండేది ఏంటంటే సార్, కమర్షియల్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అన్న క్యాంటీన్ తో ఇంకో సబ్జెక్ట్ వెళ్దామని సార్, అంతే. దీన్ని ఎక్కడ కూడా ఎవరు తప్పుగా తీసుకోకూడదు సార్. మీరు చెప్పండి సార్, మీ భావం ఏం వ్యక్తం చేయాలనుకున్నారో, మీరు ఏమనుకుంటున్నారో అది క్లుప్తంగా చెప్పండి. దాని తర్వాత వైద్యంలో మాట్లాడతారు. సరే దీన్ని సరే ఇప్పుడు కంటిన్యూ చేయండి. నేను కూర్చుంటా, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అందరూ నా మాటలకు అడ్డుపడితే క్రాస్ టాక్ చేయలేదు సార్. అమ్మా ఒక్క నిమిషం అమ్మా సార్. ఇక్కడ దాకా ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సార్ దీని గురించి ఒక చిన్నది చెప్తాము. మేము కాంట్రాక్టర్ తరఫున నుంచి మా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మాట్లాడటం లేదు సార్. మేము జనాల తరఫున మాట్లాడుతున్నాం సార్. గుడ్ విల్ డబ్బులు కట్టిన జనాల తరఫున మాట్లాడుతున్నాం సార్. మీరేమంటున్నారు? కాంట్రాక్టర్ క్వాలిటీ లేదు, అది లేదు, ఆలోచన చేస్తున్నాం. ఎన్ని రోజులు ఆలోచన చేస్తాం సార్? ఎలక్షన్ కోడ్ వచ్చిందని పనులు నిలబడిన రోజు నుంచి ఈ రోజు వరకు పని జరగలేదు. దీని మీద ఎమర్జెన్సీ క్వాలిటీ చెక్ చేపిస్తే చేయండి సార్. త్వరగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే తొందరగా ఇచ్చేసేయండి సార్.
పనులు తొందరగా జరగాలనేది మా ఇంటెన్షన్ సార్. కాంట్రాక్టర్ డబ్బులు వస్తే మాకేమవుతుంది సార్? మేము మాట్లాడుతూ ఉండేది ఈ రోజు ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతూ ఉండేది ప్రజల పక్షాన సార్, కాంట్రాక్టర్ పక్షాన కాదు సార్. ఆయన ఎమ్మెల్యే కుడి భుజమా? ఆ రోజు ఎమ్మెల్యే ఉండే కుడి భుజాలు ఈ రోజు మీ కుడి భుజాలేనే సార్. ఆ రోజు ఎమ్మెల్యే గారి కుడి భుజాలు ఈ రోజు మీ కుడి భుజాలేనే. కుడి భుజాలు ఎప్పుడు ఉండవు సార్, వీగిపోతా ఉంటాయి సార్, వీగిపోతా ఉంటాయి సార్ భుజాలు. కాబట్టి సార్ మేము మాట్లాడుతుండే సార్ ఈ ఇష్యూ గురించి సార్. మా అభ్యర్థులు సార్ ఏ డెసిషన్ తీసుకున్నా పాజిటివ్ తీసుకోండి సార్. కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించాలంటే త్వరగా చెల్లించండి, లేదు క్వాలిటీ కంట్రోల్ చెకప్ చేపిస్తారా త్వరగా చేయించండి. మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్పష్టంగా ఈ కాంట్రాక్టరు పనుల 6 నెలలు దాటింది. కౌన్సిలర్లకందరికీ నేను స్పష్టంగా చెప్తాను, 6 నెలలు దాటిన తర్వాత కూడా అతను పని మొదలు పెట్టట్లేదు. పలు సార్లు ఇంత ముందు కమిషనర్ మాట్లాడినాడు. నేను చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసిన ఆయన పిలిపించి మాట్లాడాలని. నేను మాట్లాడినాను ఆయన్ని. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఉద్దేశం పని మొదలు పెట్టాలని కాదు, ఆయన ఏదో విధంగా ఉన్న డబ్బులు తీసుకొని పారిపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను మీకు. దీన్ని మీరు అనుమతిస్తారా? ఆయన వెల్ ఎస్టాబ్లిష్డ్ కాంట్రాక్టరే సార్. మీరు ఇచ్చే 4 కోట్లు తీసుకొని రాత్రికి రాత్రి ఊరుడాయించే మనిషి ఏం కాదండి. దానికి ఏదైనా ఉంటే ఆయన అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంటాడు, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆయన తర్వాత పని చేయకపోతే మీరు ఆయన మీద ఏం చేయాలనేది మీకు ఒకటి ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం పోతారు. కానీ ఈజీగా చెప్పకూడదు సార్. ఇట్లా కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, డ్రా చేసుకొని పారిపోతాడు, మీరు భరోసా ఇస్తారా అని అంటే ఎట్లా ఉంటుంది సార్ ఇది? సార్ ఇక్కడ సంబంధించిన ఇంజనీర్ వాళ్ళు ఉన్నారు. ఒక కాంట్రాక్టర్ పని చేసేటప్పుడు దానికి సంబంధించి మీడియా ముందు అడగండి, ఆయన పని చేసినంత బిల్లు అడుగుతున్నాడా, దాన్ని వేసిన బిల్లు అడుగుతున్నాడని చెప్పండి సార్. మేము దానికి మాట్లాడతాం సార్. కానీ పని మీ డెవలప్మెంట్ విషయంలో ప్రజలు వాళ్ళు కట్టిన సొమ్ము వాళ్ళ డబ్బులు మున్సిపాలిటీ ఇన్కమ్ విషయంలో పూర్తిగా అడ్డపడడం మీరు రాదా? ఒప్పునండి సార్, మీరు ఒప్పునండి. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ లేనప్పుడు దానికి సంబంధించి ఇంజనీర్ సెక్షన్ మీరు ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళు పిలిపించుకుని ఆ క్వాలిటీ ఇలా ఉందని ఒకసారి అధికారులతో చర్చించుకుని మీరు దాని మీద ఏ యాక్షన్ తీసుకోండి. కానీ కాంట్రాక్ట్ పూర్తిగా పాల్గొనడం ఆయన 4 వందల సార్. ఒకసారి మీరు తెలిపింది కూడా ఒక మనిషి నిర్దేశం అబద్ధం కూడా నిజం అబద్ధం చేసేదానికి కూడా చేస్తారు. అబద్ధాన్ని కూడా మీరు నిజాన్ని కూడా అబద్ధం చేయాలని మా ఎమ్మెల్యే గారు బాగా ఉన్నారు సార్. దయచేసి సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకుంటే కొంత సివిల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, కొంత కార్పెంటరీ వర్క్ జరుగుతుంది. కొంత పట్టుకొని లేదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పోతే వాడు వెనకాల తిరగడం మన వల్ల ఏ పని కాదు. నా వాదన ఏమిటంటే మున్సిపల్ కాంప్లెక్స్ మొదలు పెట్టిన తర్వాత అతను కొంత డబ్బులు ఖర్చు పెట్టింటాడు. నెంబర్ 1, వచ్చిన కంప్లైంట్ నాణ్యత పరిశీలించాలి. అందరూ పోయి పరిశీలించాల్సిందే. ఇంజనీర్లు కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి. అవసరమైతే విజిలెన్స్ వాళ్ళని తీసుకొచ్చి కూడా దాని నాణ్యత పరిశీలించాలి. నెంబర్ 2, అతను ఎంత ఖర్చు పెట్టినాడో అనేది పర్ఫెక్ట్ అంచనా వేయాలి. అంచనా వేసిన తర్వాత దాంట్లో కొంత సొమ్ము మాత్రమే చెల్లించాలి. కొంత అట్టి పెట్టుకుంటే అతనికి భయం ఉంటది. నువ్వు పని చేసిన దాంట్లో కొంత ఇస్తాపోతాము అంటే అతను పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం డబ్బులు ఇచ్చి ఆయన పోతే, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను సార్. మీరు ఒక విచిత్రం వినాలా? నేను ఒక ఎజెండా చదువుతాను సార్. దీని కనెక్టెడ్ గా ఎందుకు పారిపోతే ఎలా ఉంటది అనే ఎజెండా సార్. 31/8/24 సార్ మన కౌన్సిల్ ఎజెండా సార్. ఈ కౌన్సిల్ ఎజెండా 17వ అంశం సార్. దాంట్లో ఏంటంటే సివిల్ జడ్జికి సంబంధించిన ఫీజుల పేజీలో ఒక అంశం ఒకటి నెంబర్ 1
2019 శ్రీ బుద్ధారెడ్డి గారు అంటే మా కూటమి వైపు నుంచి నాయకుడు అండి, మా కూటమి నాయకుడు సార్, అది చెప్తున్నాను. కూటమికి సంబంధించిన నాయకుడు మన మా నాయకుడు మీనాక్షి నాయుడు గారి భుజం, కుడుభుజాలే ఉంటాయి ఇక్కడ అంతా కాంట్రాక్టర్లు, అది విచిత్రం. కుడుభుజం ఆయన ఒక మార్కెట్ కిస్తు బాకీ సుమారుగా 26,10,000 రూపాయలు సార్. సార్ ఇది ఎప్పుడు సార్? 2019 సార్. ఇప్పుడు ఎంత సార్? 2024 సార్. 5 ఏళ్ళు బుద్ధారెడ్డి గారిని మీ కౌన్సిలర్లకు రోజు చూస్తారా చూడరా? ఊర్లో ఎక్కడ పోయినా కనబడతాడు ఆయన, ప్రముఖుడు చలామణి అవుతున్నాడు ఆయన. నిన్ననే గొడవలో మా మున్సిపాలిటీకి ఇప్పుడు మళ్ళీ ఒక కారు కూడా పెట్టినాడు కమిషనర్ గారికి. ఆయన్ని ఇప్పటిదాకా ఆ 26 లక్షల రూపాయలు వసూలు చేయలేకపోయినారు. ఈడ తిరుగుతా ఉంటాడు, ప్రముఖ నాయకుడిగా అవుతున్న మనిషి. అయినా మీరందరూ ఊరుకుంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ రోజు దాన్ని ప్రశ్నించలా కౌన్సిల్లో. నెంబర్ 2 శ్రీనివాస చౌదరి గారు, ఆయన కూడా మా నాయకుడే సార్. మా మీనాక్షి నాయుడు గారి ఎడంభుజం సార్. ఆయన కూడా 13,28,000 రూపాయలు ఇత్తయిలో 2020లో ఆయన కట్టలేదు సార్. ఆయన కూడా నిన్న గొప్పి దిగినప్పుడు కూడా మా లీడర్ బుధారెడ్డి గారు, మా లీడరు శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరు కూడా ఇక్కడ ధర్నా చేశారు సార్. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినారు సార్, వాళ్ళు బల్లలు కొట్టినారు సార్. పెద్ద ఎత్తున ప్రచారం సార్, 2-3 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే తిరుగుతా ఉన్నారు సార్. మీకు అందరికీ కనబడతారు సార్, మీకు అందరికీ స్నేహితులు సార్, ఎక్కడ పోయినా ఉంటారు. ఆయన్ని కూడా మీరు డబ్బులు వసూలు చేయలేకపోయినారు. రేపు ఇదే కాంట్రాక్టర్, మున్సిపాలిటీ కాంప్లెక్స్ సంబంధించిన కాంట్రాక్టర్ మొత్తం డబ్బుల్ని ఎక్కొట్టి పోతాడు. మీరేం చేస్తారు సార్? ఒకరు మనమేం చేయగలుగుతారో అప్పటికి కమిషనర్ గారు ఉంటారా లేదా, అప్పటికి చైర్మన్ ఉంటారా లేదా, అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉంటారా లేదా, అప్పుడు మీరు కౌన్సిలర్లుగా ఉంటారా లేదా, 15 నెలల తర్వాత బాధపడేది ఆదోని కాదా? బాధపడేది ఆదోని మున్సిపాలిటీ కాదా? బాధపడేది 33 మంది 4 కోట్ల రూపాయలు కట్టినటువంటి వ్యాపారస్తులు కాదా? మనమందరూ పోదాం సార్, బానే ఉంది. మనమందరూ నేను 5 ఏళ్ళు, మీరు 17 నెలలు, ఆయన కొంతకాలం, ఈమె కొంతకాలం, కమిషనర్ ఎన్ని రోజులు ఆయన ఉద్యోగంలో ఉంటే అన్ని రోజులు ఇక్కడ. తర్వాత ఎవరు సమాధానం చెప్తారు? ఈ రోజు నేను చెప్పిన 2 విషయాలకే 5 ఏళ్లుగా సమాధానం లేదు సార్. వైస్ చైర్మన్ గారు 5 ఏళ్లుగా నేను రాబట్టలేకపోతా ఉన్నారు. అట్లాంటిది ఈ కాంట్రాక్టర్ పారిపోతే అర్థమైన ఏం చేయగలుగుతారు? కాబట్టి తప్పనిసరిగా నా వాదన, నేను ప్రజలను అడుగుతా ఉన్నా, మీ ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నా, దయచేసి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే సందర్భంలో పర్ఫెక్ట్ గా నాణ్యత చూడాల్సిందే, పర్ఫెక్ట్ గా వాళ్ళు పని పూర్తి చేయాల్సిందే. పూర్తి చేసిన తర్వాత కూడా చేసిన పని సక్రమంగా జరిగిందా లేదా అని చూడాల్సిందే. తర్వాతనే బిల్లు చెల్లించాల్సిందే. బిల్లును కూడా విడతల వారీగా చెల్లించాల్సిందే. కొంత డబ్బు మెయింటెనెన్స్ కోసం మన దగ్గర పెట్టుకోవాల్సిందే. అప్పుడే ఆదోనికి మంచిది, మనందరికీ మంచిది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తామని ఎగిరేసినారని మీరు చెప్పిన వివరించినారు సార్. ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ టెండర్ వేసేటప్పుడు అధ్యక్ష పూర్తి బాగా వినాలి. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ టెండర్ వేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన సాల్వెంట్, దాంట్లో ఇది మన డిపాజిట్ గెజిట్ లో ఏముంటుందో దాని ప్రకారంగా చేసుకున్నాల్సిన బాధ్యత అప్పుడు ఏ అధికారం ఉన్నా ఆ సంబంధించిన ఆర్ఓది కమిషనర్, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్. కానీ టెండర్లు వేసేటప్పుడు వాళ్ళు డిపాజిట్ కానీ వాళ్ళు సాల్వెంట్ తక్కువ పెట్టుకున్న తర్వాత వాళ్ళు టెండర్లో అలవాటు అయిన తర్వాత వాళ్ళు బకాయిలు కట్టినారా కట్టలేదని చూసుకుని దాని మీద పూర్తిగా అధికారులు స్టడీ చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వాల్సిన బాధ్యత దానికి సంబంధించిన అధికారులు ఉంటారు సార్. ఇప్పుడు టెండర్లు వేసిన తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్
వాళ్ళు కంట్రీ ప్రకారంగా కడుతున్నారా లేదా, ఆ రోజు ఏం యాక్షన్ తీసుకున్నారా, నోటీస్ ఏమి ఇవ్వాలా, ఏమైనా అని అక్కడ ఉన్న అధికారులు తీసుకోవాలా. దానికి సంబంధించిన మనం కూడా వాళ్ళకి ప్రిజెంట్ చేస్తారు. అలాంటిది వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఒక అధికారులు ఉంటారు. ఈరోజు బకాయిలు కోర్టుకే ఈరోజు బకాయి ఎగరేసినారంటే అప్పుడుంటే అధికారులు నిర్లక్ష్యం. అంటే ఒక అధికారి దానికి సంబంధించిన మున్సిపల్ యాక్ట్ పరంగా గెజెట్ పరంగా 3 సంవత్సరాల లోపల కానీ మనం వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళకపోతే మనం మున్సిపల్ లీగల్ అడ్వకేట్ ఉంటారు సార్. మనకి దాని మీద వాళ్ళు బకాయిలు చెల్లించలేకపోయినప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన అధికారులు కోర్టుకు వెళ్తారు. వాళ్ళు కానీ మనకి ముందు పడితే మనకు బకాయిలు రాలేకపోయినప్పుడు మనకు కోర్టుకి వెళ్ళాల్సిన బాధ్యత దానికి అప్పుడున్న అధికారులు ఉంటారు. కోర్టు తన పరిధిలో వెళ్ళి వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ సాల్యాలు కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ ఆస్తులు కోర్టు పరిధిలో ఉంటారు, మనకు పట్టుకుంటారు. కానీ ఇక్కడ కోర్టుకు పోకుండా 3 సంవత్సరాలు ఈ అధికారులు పోకుండా ఉండి తల్లి వాళ్ళు తెలివిగా ఊళ్ళో తీసుకుని కోర్టుకి పోయి వాళ్ళుండే కోర్టు ఆశ్రయించి కోర్టు ఎందుకు చెప్తుంది సార్. చట్టం ఏక రాజ్యాంగంలో ఏ కోర్టు పరిధిలో ఉంటుంది కనిపెట్టి మీగా నాకంతా తీర్పునిస్తుంది. చట్టం చెప్తుంది, మున్సిపల్ యాక్ట్ చెప్తుంది. దాన్ని మీరు పోతారు. ఇప్పుడు అధికారులు రెస్పాన్సిబిలిటీ నీకు నాకు వాళ్ళు చెప్పాలి. అప్పుడు అధికారులు అది చెప్పుకోకుండా బకాయిలు ఎగరేసిన దానికి ఒక కాంట్రాక్ట్ నిధులు కట్టడం మీకు ఎంతవరకు ఎమ్మెల్యే గారి మాట కట్టండి ఒకటి. ఇంకొకటి రీసెంట్ గా మీరు ఎమ్మెల్యే అయినప్పుడు మీ పరిధిలోనే మీరు ఓపెన్ యాక్షన్ లోనే ఇప్పుడు ట్యాంకులకి మార్కెట్ పాడినారు కదా, ఆ పాడిన వ్యక్తులు ఎంత పాడినారు 63 లక్షలు డిపాజిట్ అంటే కదా 50% అప్పగొప్పజేయాల. ఈరోజు 10 లక్షలు పెట్టి ఆర్డర్ కాపీ కదా మీరు సాక్షాత్ కౌన్సిల్ సమావేశంలో వాయిదా చేస్తే కూడా మీ అండదండతో మీ పవర్తో మీ అధికారంతో మీ సభని ఈ రోజు వసూలు చేస్తున్నారు. అది ఎక్కడ మీకు ఎమ్మెల్యే గారికి కనిపించడం కదా. అంటే నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఎన్నో సార్లు దానికి సంబంధించిన అధికారుల్ని మనం పిలిచి ఎన్నో సార్లు వివరించుకున్నాం. ఏమని సార్ ఇది చట్టంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ వాయిదా చేసిన తర్వాత చాలా తప్పు జరుగుతుంది, దీన్ని పిలిపించి వాళ్ళు కట్టించుకునండి, ఇది కరెక్ట్ కాదు, దయచేసి దీనికి మనకి బాగుండదని అధికారులు గౌరవంగా పిలిచి ఒక ప్రకటన చెప్తున్నా. కానీ మీలో చెప్పొచ్చు, కానీ అలా కాదు. కానీ దానికి ఈరోజు ఆ 50% కట్టినారా, 50 ఒక చైర్పర్సన్ ముందు కింద తీసుకున్నారు, మేము ఆయోజిస్తున్నాం. ఇప్పుడు చైర్మన్ సమాధానం చెప్తాము, తప్పు పట్టమంటావా, దీనికి సంబంధించిన అధికారులు తప్పమంటావా? సార్ మీ సమక్షంలో ఈ విధంగా జరిగినప్పుడు దీన్ని మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు? మరి ఈ రోజు ఏ విధంగా దీన్ని అదే తప్పు జరిగిపోయింది, ఈ రోజు దాన్ని మీరు ఏం చెప్పినా మేము వినాల్సిందే. తప్పు దాన్ని ఎందుకు తీసుకురాలి, తప్పు జరిగిందా లేదా? కాబట్టి మేమేమంటాం సార్, కాంట్రాక్ట్ ఇక్కడ ఉండే ఇంజనీర్ సెక్షన్ ఎక్కడున్న అధికారాన్ని పంపేసి వచ్చింటారు. ఏ మున్సిపాలిటీలో ఏ కాంట్రాక్ట్ ఉండే వాళ్ళకు ఉండే చట్టం పరిధిలో వాళ్ళకు ఉండే మున్సిపాలిటీలో ఉండే కాంట్రాక్ట్ నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారమే వీళ్ళు పని చేసింటారు, బిల్లు చేసింటారు. ఒకవేళ మీరన్నాక నేను ₹1,00,000 పని చేస్తే 75,000 తీసుకుని 25,000 మీకు పెట్టొచ్చా అంటే ఒక్కోసారి కాంట్రాక్ట్ కూడా వాళ్ళకు కండిషన్ ఉంటారు, దాని ప్రకారంగా రూల్ పరంగా పోతారు. ఈరోజు అధికారులు ఏమంటారు, ఫైనల్ బిల్ ఉంటారు. కాంట్రాక్ట్ పని చేసేటప్పుడు ఒక ఫైనల్ బిల్ వస్తారు. ఆ ఫైనల్ బిల్లులోన అప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఏదన్నా మీరు నాణ్యత, ఇన్స్పెక్షన్, క్వాలిటీ ఏమన్నా ఉంది, దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత మన ఏదైనా తప్పులు ఉంటే అధికారులు సహకరిస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. కరెక్ట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డబ్బులు బ్యాలెన్స్ పట్టుకుని ఆ డిపాజిట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత అప్పుడు కాంట్రాక్ట్ సార్. నేను ఏమంటున్నాను సార్ అంటే, మనం చేసే పని మనం చేయాలా, అధికారులు చేసే పని అధికారాన్ని అప్రిసియేషన్ మనం తీసుకుంటే చట్టంలోన ప్రజలకు తప్పుదారు ఇచ్చిన వాళ్ళు మనం ప్రజాప్రతినిధులు. దీన్ని గుర్తించుకుని మీరు ఎమ్మెల్యే గారు మేమేమంటున్నామంటే, మీ సలహాలు, మీ సూచనలు, మీ అభిప్రాయాలు, మీ అధికారం మీరు ముఖ్యంగా అధికారులు పిలిస్తే మీ ఇంటికి కూడా వస్తారు, మీ ఇంటికి కూడా వస్తారు. అలాంటి అధికారులు పిలిపించుకుని మాట్లాడుకుని పని జరిగితే ఇక్కడ డెవలప్మెంట్ అభిప్రాయం. దయచేసి ఇప్పుడు ఒకటిసారి చిన్న ఉదాహరణ, ఇక్కడ కౌన్సిల్ సమావేశము, మీరు చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు అన్ని కూడా
పెద్దవాళ్ళే, మేము చిన్నవాళ్ళం సార్. మీ చేతులు మైక్ ఉన్నంత వాళ్ళు కూడా కాదు మేము. ఇప్పుడు మా కౌన్సిల్లో మా సమావేశంలో ఈ డిస్కషన్ లో చైర్పర్సన్ మేము మాట్లాడుకుని దీన్ని పాస్ చేయాలి. మీరు సలహాలు ఇచ్చినారు, అయినా మీరు ఇంతో మాట్లాడుతున్నారు. ఇంత టైమింగ్ మీకు ఇస్తున్నాం, ఇంత టైమింగ్ మేము సమావేశం కేటాయిస్తున్నాం. ఇప్పుడు గౌరవించి మేము ఉంటున్నాం కదా. ఇప్పుడు మేము అసెంబ్లీలో మాట్లాడుకుంటే మాకు సూచనలు సలహా మీరేమో ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు, కానీ దయచేసి సార్ ఈ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం, అధికారులు దయచేసి మీరు ఎమ్మెల్యే గారు మాట వినండి. దయచేసి డెవలప్మెంట్ ఇంతవరకు నిర్ణయాలు మీరు దాన్ని సహకరించుకుని అది ఏముండదు ప్రజలకు సంబంధించిన అదే అంశం దగ్గర పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత క్వాలిటీకి ఉండదు కదా సార్, నాణ్యత క్వాలిటీ తప్పన్నప్పుడు పాస్ చేసేంత వరకే. బిల్లు చేసేటప్పుడు మీరు అప్పుడు పడుతుంది, ఇది నాణ్యత ఉందా, ఇది కరెక్టా, ఎంత వర్క్ చేసినాడు, ఎంత పని చేస్తే మనం ఎంత అమౌంట్ ఇవ్వాలా అని అప్పుడు మీరు అడగాల్సిన బాధ్యత మీకు అప్పుడు ఉంటుంది సార్. ఈ సమావేశంలో ఒక అంశమైన వాయిదా అని చెప్పడానికి మీకు ఎలా ఉంటుంది సార్? మీకు కూడా మీకు ఇది తప్పే కదా డైరెక్ట్ మీకు డైరెక్ట్ మీకే పోసండి. మా మీద పెత్తనం వచ్చినారు కదా, పోయిన వాళ్ళు తెలియదు మాకు తెలియదు సార్. ఉన్నాము మీ కళ్ళకి మీరే చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు మీరు మమ్మల్ని కలుపుకోపోరు, పబ్లిక్ లో ఒకటి సార్, పబ్లిక్ లో మమ్మల్ని కలుపుకోపోరు, కలుపుకుంటే వీళ్ళు కూడా సార్ వైఎస్ఆర్ సీట్కి అభివృద్ధి మీరు అంటారు. ఈ రోజు ఆ రోజులో ఉంటే మొత్తం చోట మీరు తిరిగిన వార్డులో మేమే కాస్త డెవలప్మెంట్ చేసింది, మా కౌన్సిలే కాస్త మీరు పాస్ చేసింది. మీరు ఏమైనా కొత్తగా నిధులు పెట్టినా ఏమైనా తెచ్చి డెవలప్మెంట్ చేసినా 1-20 లక్షలు. ఇంకొక విషయం రీసెంట్ గా తెచ్చిన దగ్గర అది ఆర్ఎంపీకి సంబంధించిన రోడ్డు, దీన్ని ఆర్ఎంపీకి సంబంధించిన రోడ్డు ఉంటే అది ఆర్ఎంపీ వాళ్ళకి చెప్పు, నేను ఒక ఎమ్మెల్యే మీరు బాధ్యతగా వాళ్ళు చెప్పి పని చేసుకున్న బాధ్యత మీ పని ఉంటుంది. లేకుంటే అక్కడ ఫండ్స్ లేకుంటే ఆ కాంట్రాక్ట్ పిలిపించి ఎస్టిమేట్ తెప్పించి అక్కడ పని చేపించి ఆర్ఎంపీ తయారు వచ్చినా బిల్లు చేయించే మాట మీకు నడుస్తుంది ఎమ్మెల్యే గారు కాబట్టి. అది ఆ ఫండ్స్ ని మున్సిపాలిటీకి ఇవ్వాలా, మున్సిపాలిటీ వాళ్ళకి చేయాలా, మీరు చేయండి. ఈ రోజు మీరు చెప్పడం ఇది ఎంతవరకు ఒక చట్టాన్ని తప్పుదారి పెడతారు. ఇది మీరే కదా సాధ్యం అంటే ఏముంటారు. దయచేసి ఆలోచించుకుని అభివృద్ధిలో ఈ రోజు మీరు చేసే తిరిగే ప్రతి వార్డులోన మేము కౌన్సిలర్లు మేము మెజార్టీ వాళ్ళు పాస్ చేస్తే ఇక్కడ పోతుంది సార్. అదొకటి మీకు తెలుస్తుంది. కానీ మీరు తెచ్చిన గ్రాంట్లోనా మీరు తెచ్చిన సంస్థలోనా మేము అడ్డుపడే మాకు అడ్డుకోవడం మీ దాకా అడ్డుపడతారు. ప్రజలు బాగున్నారు, ప్రజలు ఎవరు చేసినా మాకు మంచి చేస్తారని ఉంటారు. ఎవరు చేసినా ప్రజలు నిజాలు అభిప్రాయాలు కళ్ళతో చెవుతో 5 ఏళ్ళు చూస్తుంటారు. తర్వాత ఎవరు ఏం చేసినా ప్రజలు నిర్ణయిస్తారు. మనం ఏం చెప్పుకున్నా ప్రజలు మంచి చేస్తారు, ప్రజలు దృష్టి పడి పని చేస్తారు. ఇక్కడ నరసింహులు ఇంకో మనం ఎమ్మెల్యే గారు చెప్పారు, ప్రజలకు మంచి పని ఏది ఎంత చేద్దాం అనేది ఉన్నత అధికారులతో డిస్కషన్ చేసి చేద్దాం సార్. ఎమ్మెల్యే గారు అది ఆనందంగా చేస్తాం సార్. మీరు దయచేసి మీరు ఒక్కరే చేసి నేనే చేస్తానని చెప్పుకున్నా కూడా మాకు అభ్యర్థులు లేదు సార్. పూర్తి నేను సహకరించిన ప్రజలు బాగుండాలి, ప్రజలు ఇబ్బంది కలగాలి. ఇప్పుడు రోడ్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు సార్. చాలా అడగాలంటే చాలా ఉన్నాం సార్ మాకు. అయినా ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్షన్ మా దగ్గర చర్చించాలి సార్. ఈరోజు కాన్స్టాల్ అవుతాము మేము ఎక్కడ చేస్తామని బయట అధికారంతో మాకు ఇవ్వకుండా పోతున్నారు సార్. కాబట్టి దయచేసి సార్ మమ్మల్ని కలుపుకుంటే మీరు లేకుండా మాకు మీరేమి ఇబ్బంది పడ్డా కూడా తట్టుకుంటాం సార్. మీరు చిన్నవాళ్ళు అంతే. వారు కాంట్రాక్టర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి దాని గురించి వద్దా అధ్యక్ష? సూటి ప్రశ్న అధ్యక్ష ఎమ్మెల్యే గారు, దీని మీద ఎమ్మెల్యే గారి స్టాండ్ ఏంటి? దీన్ని ఎప్పటి లోపల క్వాలిటీ చెక్ చేపిస్తారు? ఆ కాంట్రాక్టర్ ఉంటాడా పారిపోతాడా అని ఎప్పటి లోపల ఆయన నిర్ధారించుకుంటారు? ఎప్పటి లోపల జనాలకి ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేపిస్తారు? స్టార్ట్ చేపిస్తారా, స్టాప్ చేపిస్తారా? ఈ ఇష్యూ ఒకటి సార్కి తెలియజేయమని చెప్పి అడుగుతాము అధ్యక్ష. దయచేసి అధ్యక్ష సార్కి తెలియజేసుకున్నాం అధ్యక్ష. సభలో లేని వారి గురించి ప్రస్తుతం అవసరం లేదు అధ్యక్ష. పని ఏం చేస్తామో చేద్దామా వద్దా